హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ ట్రిక్స్. ఈరోజైతే మా పాప వాళ్ళ స్కూల్కి వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే రోజు నేను బస్సులోనే రావాలా, ఒక్కరోజే నువ్వు వచ్చి తీసుకెళ్ళవా, అందరు పేరెంట్స్ వచ్చి తీసుకెళ్తున్నారు అని చెప్పేసి అడుగుతుందనమాట. సో ఈరోజు ఎలాగో పేరెంట్స్ మీటింగ్ ఉంది, అలా వాళ్ళ మ్యామ్ని కలిసేసి తీసుకొని వద్దామని స్టార్ట్ అయ్యాను. సో నేను స్కూల్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి స్కూల్ ఎండ్ అయిపోయిందనమాట. సో 4:30 అయిపోయింది. సో బస్సులు కూడా లైన్ బట్టి పెట్టేశారనమాట. ఇంకొక 5 మినిట్స్ అయితే మా బేబీ బస్ కూడా మూవ్ అయిపోతుండే. సో మా బేబీ సడన్గా చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది. చూడండి ఆ హ్యాపీనెస్ ఎంత బాగా. సో వాళ్ళ ఫాదర్ కూడా వచ్చారు. వాళ్ళ ఫాదర్ని చూసి ఇంకా ఎగ్జైట్ అయిపోయింది. సో వాళ్ళ మ్యామ్తో మాట్లాడదామని చెప్పి వాళ్ళ మ్యామ్ క్లాస్ దగ్గరికి అయితే వెళ్ళాము. వాళ్ళ మ్యామ్ లేదు. సో 2 మినిట్స్ మా పాప అలా టైంపాస్ చేసింది. సో అంతలోపు నేను వీళ్ళ స్కూల్ మొత్తం ఇలా వీడియో తీసేసుకున్నాను. వీళ్ళ స్కూల్కి ఎప్పుడు వచ్చినా కానీ చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది అనమాట వీళ్ళ స్కూల్. ఎయిర్పోర్ట్ బ్యాక్ సైడ్ ఉంటుంది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కదా, డిపిఎస్ ఏరో సిటీ అంటారు. సో నాకైతే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. మా హస్బెండ్ వాళ్ళ మ్యామ్తో మాట్లాడుతున్నారు. సో అంతలోపు నేను మా పాప ఆడుకుంటా అంటే గ్రౌండ్ దగ్గరికి వచ్చాను. తను ఆడుకుంటుంది. అంతలోపు నేను ఇలా వీడియో తీశాను అనమాట. సో ఫైనల్లీ మా హస్బెండ్ కూడా వచ్చారు. మేము ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు మాత్రం ఎయిర్పోర్ట్ రోడ్ అనమాట. ఇది గ్రీనరీ చూసారా ఎంత బాగుందో. నాకు ఈ ఎయిర్పోర్ట్ రోడ్ నుంచి వెళ్ళేటప్పుడల్లా ఏదో పార్క్లో నుంచి వెళ్తున్న ఫీలింగే అనిపిస్తుంది అనమాట. 2 సైడ్స్ గ్రీనరీ ఎంత బాగా. ఇంకా మేము వెళ్ళేటప్పుడు లైట్గా అప్పుడే వర్షం స్టార్ట్ అవుతుంది. ఇంకా చాలా వెదర్ అయితే చాలా బాగుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. చూడండి లైట్గా వర్షం స్టార్ట్ అవుతుంది. సో మా పాప వెళ్తుంటే ఒక కొబ్బరి బొండం తాగుదాము అని చెప్పేసి అన్నది. ఆగేసి ఒక కొబ్బరి బొండం తాగేసి వెళ్ళాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.